తను ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు మేడం. ఆ దొంగ ఎవరో చూడండి మేడం. అయిపోయాను. నా పని గోవిందా. అయ్యో, నా రాజా దొంగ తెలిసిపోయింది. నా పేరు కూడా చెప్పేస్తాడేమో. ఎవరు మామ్ ఆ దొంగ? రమేష్. నేను దొంగతనం చేయడం ఏంటి మేడం? ఎన్నో సంవత్సరాలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నాను. నేను ఏ రోజు ఏ తప్పు చేయలేదు మేడం. నేను ఈరోజు దొంగతనం ఎలా చేస్తాను? మీరే చేశారు రమేష్. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మొన్న మీరు బ్యాంక్ వెళ్ళారు, చెక్ డ్రా చేసి డబ్బులు తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో అది రికార్డ్ అయింది. ఫేస్ సరిగా లేదు, కానీ ఈ వ్యక్తి మాత్రం రమేష్ గారే. ఫేస్ తెలియనప్పుడు అది రమేష్ అని ఎలా చెబుతున్నావు? నిన్న సేమ్ బ్యాగ్తో రమేష్ గారు ఆఫీస్కి వచ్చారు, నాకు డాష్ ఇచ్చారు. అప్పుడు నేను ఆ బ్యాగ్ని అబ్జర్వ్ చేశాను. సారీ అండి. ఏం మాట్లాడుతున్నావు అభిరామ్? మొన్న నా రింగ్ విషయంలో కూడా ఇలాగే అన్నావు. ఒక బ్యాగ్ని పోలిన బ్యాగ్ ఇంకోటి ఉండదా? అవును, ఒక బ్యాగ్ పట్టుకుని నన్ను దొంగ అని ఎలాగంటారు? బ్యాగ్ ఒకటే సాక్ష్యం కాదు రమేష్ గారు, మీ సంతకం కూడా సాక్ష్యమే. ఇలా చూడండి మేడం, ఇది రోజు రమేష్ గారు చేసే సంతకం. ఇది బ్యాంక్లో తన అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు సంతకం. రెండు టాలీ చేసి చూడండి మేడం. ఆఫీస్ రిజిస్టర్లో ఉన్న సైన్, బ్యాంక్ స్లిప్ మీద ఉన్న సైన్ ఒకేలా ఉన్నాయి రమేష్. మర్యాదగా నిజం చెప్పు. చెక్కు దొంగతనం చేసింది నువ్వే కదా? నేను కాదు మేడం. నిజం చెప్పకపోతే నేను ఇక్కడే చంపేస్తాను. నీ వల్ల నేను మా ఆయన నిందలు పడ్డాం, అవమానాల పాలయ్యాం. చెప్పు, చెప్తావా లేదా? చెప్తాను మేడం.
కొంప తీసి వీడు నా పేరుగాని బయట పెట్టడు కదా. హే, బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను మేడం. డబ్బుల కోసం కక్కుర్తుపడి ఈ పని చేశాను మేడం. నన్ను క్షమించండి. భార్య పిల్లలు ఉన్నవాడిని. లే లే పైకి లే. ఇంత పెద్ద దొంగతనం ఇతను ఒక్కడే చేశాడు అంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇతను వెనక ఇంకెవరో ఉండి చేయించారనిపిస్తోంది మేడం. నీ వెనక ఉండి నిన్ను గైడ్ చేసింది ఎవరు? ఆ అసలు నేరస్తుడు ఎవరు? నిజం ఇక్కడ చెప్తావా లేదా పోలీస్ స్టేషన్లో చెప్తావా రమేష్? తొందరపడకపోతే నా పేరు బయటకు వచ్చేలా ఉంది. చెప్తాను మేడం. రై నమ్మక ద్రోహి, ఎంత పనిచేసావురా? నీకు డబ్బులు అవసరమైతే నేను ఇస్తాను కదరా. దొంగతనం చేస్తావా? వసు మేడం గారిని అభిరామ్ని అనుమానించేలా చేస్తావు కదరా. నిన్ను రై నీ కాళ్ళకు దండం పెడతానురా. నా పేరు మాత్రం బయట పెట్టద్దు. నీకెంత డబ్బులైనా ఇస్తాను. నన్ను కాపాడరా. రేయ్ ఆ డబ్బులు ఎక్కడ దాచావురా? చెప్పు, ఏం చేసావు వాటిని? ఆఫీస్ రూమ్లోనే దాచిపెట్టాను సార్. స్టోర్ రూమ్లో ఉంది బ్యాగ్. ఏయ్ సార్ వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకురా. అలాగే సార్. డబ్బులు ఉన్నాయో లేదో చూడు. ఉన్నాయి సార్. మళ్ళీ కంటికి కనిపించుకో. నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. గెట్ అవుట్. ఆగండి. అతని వెనక ఎవరున్నారో తెలియాలి. అతనితో దొంగతనం చేయించింది ఎవరో తెలియాలి. చెప్పు రమేష్, చెప్పు. నా వెనకాల ఎవరూ లేరు మేడం. నేను ఒక్కడిని ఈ దొంగతనం చేశాను. విన్నారుగా, వీడొక్కడే చేశాడట. ఇక్కడే ఉంటే ఇంకెన్ని దొంగతనాలు చేస్తాడో. వెళ్ళు. ఒక్క నిమిషం సార్. మేడం, భార్య పిల్లలు ఉన్నారని చెప్తున్నాడు. డబ్బులు కూడా తిరిగి ఇచ్చేశాడు. ఉన్న పళంగా ఉద్యోగంలో నుంచి తీసేస్తే పాపం ఇబ్బంది పడతాడు మేడం. దీన్ని మొదటి తప్పుగా క్షమించేయండి మేడం. అది చెప్పడానికి నువ్వెవరు? తనలాగే భార్య బిడ్డలు ఉన్న ఒక మధ్యతరగతి వ్యక్తిని. వీడు ఇంకా ఇక్కడ ఉంటే. ఆగు చలపతి. శిక్షించడమే కాదు, క్షమించడం కూడా అలవాటు చేసుకోవాలి. చెక్కు విషయంలో మాటలు పడింది, అవమానాలు పాలయింది అభిరామ్ వసూలు. మంచి మనసుతో వాళ్లే క్షమించినప్పుడు మనం క్షమించలేమా? హఠాత్తుగా ఆస్తులు ఉద్యోగం పోతే ఆ కష్టాలు ఎలా ఉంటాయో అభిరామ్ వసూలకు బాగా తెలుసు. అందుకే రమేష్ని క్షమించారు. ఇకరైనా బుద్ధిగా ఉండు రమేష్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అభిరామ్, వసు, కంపెనీ తరపున మీ ఇద్దరికి నేను సారీ చెప్తున్నాను. మీ గురించి తెలిసి మిమ్మల్ని అనుమానించి
ఛ! వసు మనకి తెలియకుండా ఒక నక్కని పెంచుకుంటుందేమో. ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి దాని తోకను తొక్కుతున్నట్టుగా ఉంది. ఎప్పుడూ అదృష్టం దాని వెనకే ఉంటుంది. అవునంటీ, వసు అక్క పని అయిపోయిందనుకున్న ప్రతిసారి అక్కే గెలుస్తుంది. ఫీనిక్స్ పక్షిలా చచ్చి బతుకుతోంది. ఈ రోజు దాని ఉద్యోగం పోతుంది, అరెస్ట్ అయి జైలుకు పెడుతుంది. ఆ ఆఫీసులో ఇంట్లోనూ దాని పీడ మనకి విరగడైపోతుంది అనుకుంటే మళ్ళీ మొదటికొచ్చింది. ఆ దొంగ విధవ రమేష్ ఆఫీస్కి ఎందుకు డబ్బుల బ్యాగ్ తీసుకురావాలి? అది అభిబావ కంటే ఎందుకు పడాలి? ఆ బ్యాగ్ని పట్టుకొని బావగారు ఎందుకు ఎంక్వైరీ చేయాలి? అంతా మన తలరాత. కర్మ కర్మ. కాదు, వసు వదిన అదృష్టం. ఆ? ఈరోజు అభి అన్నయ్య వదిన్ని కాపాడాడు. అన్నయ్య లేకపోతే వదిన అరెస్ట్ అయ్యేది. ఆ మాట కోపంతో అంటున్నావా లేకపోతే సంతోషంతో అంటున్నావా? నాకు రెండూ లేవు. కానీ చెయ్యని తప్పుకి వదిన బలి కావడం నాకిష్టం లేదు. ఆ? బస్సు అక్క ఆఫీసులో లేకపోతే అక్క పోస్ట్ నీకే వస్తుంది కదా అఖిల్. వస్తుంది, కానీ ఇలా రావడం నాకిష్టం లేదు. ఈ మధ్యన వీడు శ్రీరామచంద్రుడు అయిపోయాడే. కాదు కాదు, లక్ష్మణుళ్ళా అయిపోయాడు. అభిని రాముళ్ళ, వసుని సీతలా చూస్తున్నాడు. వాళ్ళ మీద అభిమానాన్ని, ప్రేమని, గౌరవాన్ని పొంగి పొర్లించేస్తున్నాడు. నువ్విలా మారటం ఏం బాలేదు అఖిల్. మన ముగ్గురం ఒకటి అనుకున్నాం. ఆస్తిలో వాటా తీసుకుని వీరుగా ఉందామనుకున్నాం కదా. ఇప్పుడు అదంతా కలేనే. జీవితం అంతా మనం ఆ పాడు కొంపలనే బతకాలి. మీరు అమెరికా వెళ్ళలేరు, నాకు రెండో పెళ్లి అవదు. మన బతుకంతా బానిసల్లాగా బతుకుతూ చావాల్సిందే. అంతేనా అఖిల్? నువ్వు ఆంటీ చెప్పిందే డిసైడ్ అయ్యవా? మనం అమెరికా వెళ్ళొద్దా? మనకు ఆస్తిలో వాటా వద్దా? మనకు ఆస్తిలో వాటా కావాలి, మనం అమెరికా వెళ్ళాలి. అది నేనెప్పుడూ మర్చిపోను. మరిప్పుడు నువ్వు చేస్తుందేంట్రా? చెప్పాను కదా, అభి అన్నయ్య వసువదనుల దృష్టిలో మనం మంచిగా ఉండాలని. అప్పుడే మనం అనుకున్నవి జరుగుతాయి. మంచిగా ఉన్నట్టు నటించటం వేరు, మంచిగా ఉండటం వేరు అఖిల్. నువ్వు నటించట్లేదు, నిజంగా ఫీల్ అవుతున్నావు. మీకు నాకు అదే తేడా. నటిస్తే బయటపడిపోతాం, న్యాచురల్గా ఉంటే ఎవ్వరూ కనిపెట్టలేరు. నేను ఆ రెండో పని చేస్తున్నాను. ఈ కాకమ్మ కబుర్లు కాదురా, అసలు నీ మనసులో మాట ఏంటో చెప్పు. మన ఇంట్లో ఉన్న చెక్కు ఆ రమేష్ ఎలా తీసుకున్నాడు? ఆ? ఇంటి తలుపులు విరిగిపోలేదు, బీరువాని కూడా బ్రేక్ చేయలేదు, చెక్కును ఎత్తుకెళ్లారు. హౌ? అవును కదా, అతనికెవరో ఇంటి తాళాలు, బీరువా తాళాలు చేతిలో పెట్టినట్టు చక్కగా చెక్కెత్తుకెళ్ళిపోయాడు. అది ఎలా సాధ్యమైంది? కానీ హారిక, నా డౌట్ ఏంటంటే మన ఇంట్లోనే ఎవరో రమేష్కి హెల్ప్ చేశారు. ఆ, ఎవరా? ఎవరు హెల్ప్ చేస్తారు? పావని అక్క చేదు, భాస్కర్ బావ అసలు చేయడు. ఆ, నేను అఖిల్ కూడా చేయలేదు. మిగిలింది మీరే ఆంటీ. అంటే ఏంటే? ఏం మాట్లాడుతున్నా? ఆ దొంగ చేతికి నేను తాళాలు ఇచ్చానంటున్నావా? మీ మీద ఒట్టు, నేనివ్వలేదు. నీ మీద ఒట్టేసుకుని చెప్పవే. ఆ, నా మీద ఒట్టురా. ఆ రమేష్ గారిని నేను ఈ రోజే చూస్తున్నాను. వాడు మన ఆఫీసులో పనిచేస్తున్నట్టు కూడా నాకు తెలీదు. మరైతే అభిబావ వసు అక్కి రమేష్ కి హెల్ప్ చేశారా ఆంటీ? ఏమో, నాకేం తెలుసు? నీకు తెలియనప్పుడు ఎందుకే ఓవర్ ఎగ్జైట్ అయ్యావు? ఇలా అతి చేస్తేనే దొరికిపోతావు. అందుకే న్యాచురల్గా ఉండాలి. ఆహా, కరెక్ట్ అఖిల్. మనం ప్లాన్ చేసిన వేరే వాళ్ళ ప్లాన్ కి వసు అక్క బలైనా మనం బయటపడకూడదు. న్యాచురల్ గానే ఉండాలి. వీళ్ళు చెప్పింది నిజమే. నా అతే కాస్త కొంప ముంచేలా ఉంది. న్యాచురల్ గానే ఉండాలి.
ఈరోజు నేను థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు దొంగని పట్టుకోకపోయి ఉంటే నా మీద వేసిన నింద నిజమయ్యేది. నేను నేరస్తురాల్ని అయ్యేదాన్ని. అందరూ నన్ను దొంగ అనేవారు, చెడ్డదానిగా ముద్ర వేసేవారు. జాబ్కి రిజైన్ చేసి ఆ 15 లక్షలు కట్టాల్సి వచ్చేది. నేనుండగా అలా జరగనివ్వను వసు గారు. మిమ్మల్ని మీ గౌరవాన్ని కాపాడడమే నా బాధ్యత. నైట్ అంతా ఆలోచించాను. రమేష్ బ్యాగ్ రూపంలో క్లూ దొరికింది. ఉదయం మీరు రిజైన్ లెటర్ మీద సైన్ చేయకముందే మిమ్మల్ని కాపాడుకోవాలి అనుకున్నాను. నన్ను మీరు ఈ సమస్య నుంచి బయటపడేస్తారని నాకు తెలుసు, కానీ ఎలా చేస్తారో తెలియదు. ఉదయం నుంచి మీ ఫోన్ పనిచేయలేదు, కంగారు పడ్డాను. ఐఎమ్ వెరీ సారీ. టైం తక్కువగా ఉంది కదా, అందుకే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను. లక్కీగా అన్ని క్లూసు దొరికాయి. మీకు విషయం తెలుసా? మీరు చెక్కు దొంగతనం చేస్తుండ్రని సుమిత్ర మేడం గారికే కాదు, చలపతి గారికి, ఆనంద్కి, ఆఖరికి స్టాఫ్ కూడా తెలుసు. కానీ నింద వేశారు. మీరేంటో గట్టిగా చెప్పాలనిపించింది. అందుకే మీతో కూడా చెప్పకుండా మార్నింగే లేచి వెళ్ళాను. నన్ను భయపెట్టారు కూడా. భయం ఎందుకండి? పొద్దున్నే లేచి చూస్తే మీరు లేరు, మీ ఫోన్ పని చేయట్లేదు. ఆఫీస్కి వచ్చారేమో అనుకున్నాను, ఇక్కడ కూడా లేరు. భయం వేస్తుంది కదా. ఇంతేనా మీ ధైర్యం? మిగతా ఏ విషయంలోనూ భయపడను, మీ ఒక్కరి విషయంలోనే నా ధైర్యం దాక్కుంటుంది. ఎందుకంట? మీరే నా ధైర్యం కాబట్టి. మీరు నా పక్కనే ఉంటే ధైర్యంగా ఉంటాను నేను. మీరు లేకపోతే నేను హెల్ప్లెస్. లేదండి, మీరు లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ని దాటుకొని వచ్చారు. ఒంటరి పోరాటం చేశారు. అదంతా మన పెళ్లి కాకముందు. ఇప్పుడు నేను మీ మీద డిపెండ్ అయ్యాను. ఇప్పుడు నా గురించి మీరు పోరాడుతున్నారు. ఈ పోరాటం మన ఇద్దరిది వసు గారు. మీరు నాకు ఎంత సాయంగా ఉంటారో మీకు తెలుసు. మీరు నాకెంత సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలుసు. మన ఫ్యామిలీ విషయంలో మీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. మీ పక్కన నేనుంటే మీకు ఎంత ధైర్యంగా ఉంటుందో నా పక్కన మీరున్న అంతే ధైర్యంగా. ఈ రోజు నా టైం బాగుంది. రమేష్ గారు నోరు తెరిచి నా పేరు చెప్పలేదు. చెప్పుంటే వసుకు బదులు నేను అరెస్ట్ అయి ఉండేవాడిని. కాకపోతే 15 లక్షలు నా చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. అదే బాధగా ఉంది. వద్దు రాజా, నువ్వు బాధపడితే నేను చూడలేను. నీ కంట్లో నుంచి కన్నీళ్ళు వస్తే నా ఒంట్లో నుంచి రక్తం బయటకు వస్తుంది.